ఒక సాధారణ విద్యార్థిని తన జీవితంలో ఎంతో ఉన్నతంగా ఎదగాలనుకున్న యువతి ఒకానొక రాత్రి తన హాస్టల్ గదిలో ఉండగా అత్యాచారానికి గురవుతానని కలలో అయినా అనుకునుంటుందా? కానీ ఆయేషా మీరాకు జరిగిందదే. అత్యాచారానికి గురవడమే కాదు, దారుణ హత్యకు బలైపోయింది. ఒక్కడి క్రూరత్వానికి ఆమె జీవితం అర్థాంతరంగా ముగిసింది. కానీ ఆ ఒక్కడు ఎవడు? ఆ కిరాతకుడు బయటపడేటప్పుడు ఒక్క ఆయేషా మీరా ఒకవైపు, రాజ్యం ఇంకోవైపు, బలహీనులైన ఈ ఇద్దరు దంపతులు ఒకవైపు, బలమైన పోలీస్ సిబిఐ వ్యవస్థలు మరోవైపు. 2 దశాబ్దాల క్రితం ఆయేషా శరీరాన్ని ఛిద్రం చేశాడొకడు. పోస్టుమార్టం పేరుతో మరోసారి ముక్కలు చేసింది పోలీస్ శాఖ. లేదు లేదు, మేం న్యాయం చేస్తామంటూ ఆ ముక్కల్నే ఇంకోసారి ముక్కలు ముక్కలుగా చేసింది సిబిఐ. ఎవరి ఆత్మకైనా శాంతి చేకూరాలని కోరుకుంటారు, కానీ ఇక్కడ ఆమె శరీరానికే శాంతి లేకుండా పోయింది. 19 ఏళ్లుగా అందరి చేతుల్లో చిత్రవధ అనుభవిస్తూనే ఉంది. ఆమె ఆత్మకు శాంతి లేదు, తల్లిదండ్రులకు నిద్ర లేదు. న్యాయం కోసం జరిగిన ఈ పోరాటంలో అంతా ఓడిపోయారు. మా పాప బాడీ పార్ట్స్ ని కూడా మేమే తీసుకెళ్ళమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, సిబిఐ గారు అక్కడ కోర్టులో, హైకోర్టులో వేయటం జరిగింది. హైకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు కింద కోర్టుకి వెళ్ళి తెచ్చుకోండి అన్నారు. ఎవరైనా ఒక పాప పోతే ఆ పాప బాడీ పార్ట్స్ ని ఏ తల్లిదండ్రులు తీసుకెళ్లి బతకగలుగుతారో చెప్పండి? ఈ విధంగా 3 నెలల నుంచి తిప్పుతున్నారు మమ్మల్ని హైకోర్టుకి, సిబిఐ కోర్టుకి. ఆ వృద్ధ దంపతులు కూతురు హత్యాచారం కేసులో న్యాయం కోసమే కాదు, ఆమె అవశేషాలివ్వాలంటూ కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. అసలు కడుపు కోతతో పుట్టెడు దుఃఖంలో ఉన్నవారికి ఇలాంటి పరిస్థితి కల్పించిందెవరు? న్యాయం దొరకలేదు. కనీసం కూతురు అవశేషాలైనా ఇప్పించాలంటూ న్యాయస్థానాల చుట్టూ నెలల పాటు తిరిగితే వారి బాధను అర్థం చేసుకున్న జడ్జి కరుణించి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. 2007లో ఆయేషా మీరా చనిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆమెను పోస్టుమార్టం చేసిన డాక్టర్లు రేప్కు గురైనట్లు రిపోర్ట్ ఇచ్చారు. శరీరంపై గాయాలున్నట్లు తేల్చారు. ఆమెను కొట్టి చంపేసినట్లు ప్రకటించారు. కానీ సిబిఐ ఇన్వెస్టిగేటర్లు నమ్మారో లేదో తెలియదు గాని రీపోస్టుమార్టం చేస్తామన్నారు. దీనికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, మతం ఒప్పుకోలేదు. ఒక్కసారి భూస్థాపితమైన తర్వాత మళ్లీ తీయడం అనేది అపచారమన్నారు. కానీ ఒకే ఒక్క ఆశ, కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ తమకు న్యాయం చేస్తుందన్న ఆశతో ఒప్పుకున్నారు. నేను అడిగాను, నా పాప బాడీ పార్ట్స్ మళ్ళీ అసలు వన్స్ ఖననం చేసిన తర్వాత మా ముస్లిం పద్ధతిలో మళ్ళీ తీయకూడదండి. అది చాలా తప్పు. అది మతానికి వ్యతిరేకం, భగవంతుడికి వ్యతిరేకం అన్నమాట. అలాంటి దాన్ని కూడా న్యాయం జరుగుతుంది, సమాజానికి ఒక మేలుకొలుపు ఇస్తాము అనే ఉద్దేశంతో మేము యాక్సెప్ట్ చేసి రీపోస్ట్ మార్టంకి ఒప్పుకుంటే వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు నేను అడిగా, నా పాప బాడీ పార్ట్స్ ఎప్పుడు ఇస్తారని. 10 రోజుల్లో తెచ్చిస్తామని స్వామి అని డిఎస్పీ ఆఫ్ సిబిఐ హైదరాబాద్ క్లియర్గా చెప్పాడండి. 7 సంవత్సరాలు అయింది సార్, ఇప్పటిదాకా నా పాప బాడీ పార్ట్స్ ఇవ్వలేదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ చూడండి ఏ రకంగా తయారు చేశారో. అక్కడ అసలు యాక్చువల్గా ఆ రోజు మా బాబా బాడీ పార్ట్స్ తీస్తున్న ఆ డాక్టర్స్ని అడగండి, వాళ్ళు ఫ్యాక్ట్ ఏంటో చెబుతారు. వీళ్ళు ఆ రిపోర్ట్ని డబ్బులతో కొనేసి డబ్బులు తీసుకునే డాక్టర్స్ చేత మార్పించేశారండి. మరి కేంద్ర దర్యాప్తు సంస్థ చివరకు తేల్చిందేంటి? దోషి దొరకలేదు. ఆయేషాను చంపిన మృగాన్ని పట్టుకోలేకపోయారు. సింపుల్ గా చెప్పాలంటే సిబిఐ కూడా చేతులెత్తేసింది. వాట్సాప్ విచారణలు, ఆన్లైన్ ఇంటర్వ్యూస్తోనే మమా అనిపించేశారు. సిబిఐ తమకు న్యాయం చేస్తుందనుకుని ఆశతో ఎదురుచూసిన ఆయేషా తల్లిదండ్రులకు చివరకు ఆ అవశేషాలే మిగిలాయి. ఈ రోజు ఆ నిజం ఆయేషాతో పాటు భూస్థాపితమైపోయింది. ధర్మ ఖననం జరిగింది, నీతి కప్పెట్టబడింది. పాప బాడీ పార్ట్స్ ని ఇస్తూ సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని, నీతిని సమాధి చేస్తుందండి భారతదేశం. సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని ఖననం చేసి మా పాప పార్ట్స్ని మళ్ళీ తిరిగి సమాధి చేయమని మాకు ఇవ్వబోతున్నారండి సిబిఐ వాళ్ళు. కూతురు కోసం ఏడ్చి ఏడ్చి ఆ తల్లిదండ్రుల కళ్లలో నీళ్లింకిపోయాయి. న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కి దిగి కాళ్లరిగిపోయాయి. కానీ వారిలో పోరాట స్ఫూర్తి ఇంకా బతికే ఉంది. తమ కూతురుకు జరిగిన ఈ అన్యాయం ఇంకెవరికీ జరగద్దని కోరుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు.